సో మన కంపెనీ ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ లో ఏమేమి ఉన్నాయనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ అగ్రి 82 అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ప్రొసెసర్ డిస్ప్లే చేయండి. అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది ఏంటంటే మనకి మనం వేసే బలం మందులు ఏవైనా ఉన్నా, స్ప్రే మందులు ఏవైనా ఉన్నా ప్రతి దాంట్లో కూడా కలిపి వాడే ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్. దీనికి ఉన్న గుణం ఏంటంటే మనం వేసినటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఎరువు ఆర్ స్ప్రే దాని యొక్క పనితనాన్ని స్పీడప్ యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం వేసే మందు యాక్టివేట్ అయిందో ఆటోమేటిక్ గా మొక్కకు అది పట్టడానికి సపోర్ట్ చేస్తుంది. చాలా మంది వేసే మందు 90% వేస్ట్ అయ్యిద్దంట, 10% తీసుకుంటదంట. కానీ మనం వేసే ఈ అగ్రి 82 విత్ మిక్సింగ్ వేస్తే 82% మొక్క తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. 10% ఎక్కడ, 82% ఎక్కడ చూడండి. అందుకనే రీసెంట్లీ మనం పొన్నూరు దగ్గర కొలిమర్ల, వెల్లలూరు ఇట్లా ఇచ్చున్నాం. వాళ్ళు మినుముకి ఇట్లా వాడిన తర్వాత ఫస్ట్ 82 వాడి చాలా బాగుందండి, మొక్క తీసుకుంటుంది, అలాగే రిజల్ట్ మాకు కనబడిందని మళ్ళీ తీసుకుంటున్నారు. మల్లైపాలెం, పత్తిపాడు దగ్గర మల్లైపాలెంలో ఒక రైతుకి ఇచ్చినాం లాస్ట్ ఒక 1 month బ్యాక్ అని మిర్చి పంటకి. అప్పుడు ఆయన ఓన్లీ 82 లీటరే తీసుకున్నాడు. అది వాడిన తర్వాత మొన్న ఫోన్ చేసి 1 week బ్యాక్ 5 లీటర్ టిన్ కావాలి సార్ అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం ఏ మందన్నా వేయనియండి, బయటది స్ప్రే మందు అయినా, పురుగు మందు అయినా, బలం మందు ఏదైనా అంటే వెస్టేజ్ లోదైనా ఏది వేసినా కూడా ఆ మొక్క యొక్క పనితనాన్ని స్పీడప్ చేస్తుంది, అంటే యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం వల్ల రైతుకి ఏంటి లాభం ఎక్కువ వస్తుంది. మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో ఎప్పుడైతే మనం మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదో ఆ కెమికల్ సాయిల్ మీద పడనప్పుడు భూమి సారంగా తయారవడానికి ఛాన్సెస్ ఉన్నది. ఫస్ట్ పాయింట్ యాక్టివేటర్. రెండోది స్ప్రెడర్ గా యూజ్ అవుతుంది. స్ప్రెడర్ గా అంటే చూడండి, సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఈ పంపుతో 20 లీటర్ తైవాన్ స్ప్రేతో ఇలా స్ప్రే చేసుకుంటూ పోతాడు. ఆ స్ప్రే చేసుకున్నటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ నీటి బిందువులు ఆకు మీద పైన పడతాయి, పైన పడే అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే మొక్క తీసుకోదు తొందరగా. ఈలో బాగా మనకి వర్షం పడినా, ఎండెక్కినా, గాలి వేసినా కూడా మందు వేస్ట్ అయిపోయింది. కానీ మన ఈ 82లో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటంటే స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం స్ప్రే చేసిన 5-10 నిమిషాలకి ఆకు పైన కింద చిగుళ్ళ దగ్గర నుంచి వేల వరకు పూర్తిగా కరగడానికి సపోర్ట్ చేస్తుంది, పూర్తిగా ఆ మొక్క పట్టడానికి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం స్ప్రే చేసినటువంటి ఆ స్ప్రే మందు మొక్క మొత్తం స్ప్రెడ్ అయిందో ఆటోమేటిక్ గా మనం పురుగు మందు స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు ఆ టైంలో ఆ యొక్క ఆకు ముట్టినా తిన్నా కూడా చనిపోతుంది. లేదు తర్వాత కూడా అది ముట్టి కొరికే అవకాశం ఉన్నా కూడా చనిపోతుంది. కొన్ని రైతులు చెప్తున్నారు మొన్న, సార్ మేము ఇప్పుడు ఈ పంటకి స్ప్రే చేసామనుకోండి పురుగు మందు, ఆ పురుగులు అనేవి పక్క పంటకి వెళ్ళిపోతే పక్కోటి స్ప్రే చేస్తే మాకు వస్తాయి సార్, ఇప్పుడు పురుగులు కూడా తెలివైనవి అని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు కూడా 82 కొట్టడం వల్ల ఏమవుతుందంటే కలపడం వల్ల మీకు స్ప్రెడ్డింగ్ అండ్ గమ్ములాగా పట్టుకునే వెసులుబాటు కూడా దీంట్లో ఉంది. కాబట్టి మినిమం మనం స్ప్రే చేసిన ఆ యొక్క మందు పవర్ మినిమం 4 to 5 days ఉంటుంది. అంటే ఇన్ కేసు ఆ టైంలో ఆ పురుగు మొక్క దగ్గర లేకపోయినా కూడా, పొదల్లో దాక్కున్నా కూడా తర్వాత ఆ మందు పవర్ ఉంటది కాబట్టి ఆకును ముట్టినా కొరికినా ఆన్ ద స్పాట్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా కూడా రైతుకి చాలా సేవ్ జరుగుతుంది. తర్వాత ఇది యూనిఫామ్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. అంటే మనం చూస్తే రైతులు చాలా సార్లు 2, 3, 4 రకాలు కలపడం మొదలు పెడతారు. పౌడర్స్ కానీ, లిక్విడ్స్ కానీ. ఇవి కలిపేటప్పుడు కొన్ని పౌడర్స్ కంప్లీట్ గా కరిగిపోవు అన్నట్టు, ఇంకొన్ని పౌడర్స్ పైన తేలిపోతూ ఉంటారు. దానికి రైతుకి లాస్. ఎట్లా స్ప్రే చేసేటప్పుడు అయితే ట్యాంక్ అడుగు బాగానే ఉండిపోతుంది, లేదంటే పైన తేలిపోతూ ఉంటుంది. మందు పూర్తిగా కలవలేనప్పుడు స్ప్రే
సరిగా జరగదు. కొన్ని చోట్ల ఖాళీ నీరు పడుతుంది, కొన్ని చోట్ల మందు పడుతుంది. కానీ 82 కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు 2, 3, 4 రకాల పౌడర్స్ కలిపినా కూడా పూర్తిగా కరిగిపోతే అండ్ ఇరిగిపోవు. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో రైతుకి ఇంకాస్త మంచి జరుగుతున్నట్టు. కావాలంటే మీరు సల్ఫర్ ఉంటది కదా, గంధకం. యాక్చువల్ గా గంధకం అనేది నీటిలో కరగదు. అందుకని రైతులు ఏం చేస్తారు, ఆ పొడి సల్ఫర్నే పొలానికి చల్లుతారు. అదే సల్ఫర్ ని మీరు తీసుకొచ్చి 82 అని డ్రాప్ వేయండి, కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది. మనం పాలల్లో నీళ్ళు వేస్తే ఎట్లయితే మిక్స్ అవుతుందో తెలియకుండా ఇది కూడా అంతే. సో ఆ రకంగా రైతుకి ఎన్ని మందులు కలిపినా అవి పూర్తిగా ఇరిగిపోకుండా కరిగిపోతూ నాజిల్స్ దగ్గర ఫ్రీక్వెంట్ గా స్ప్రే అవుతుంది. అది 82కు ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్. అండ్ నీరు పెట్టేటప్పుడు సాధారణంగా రైతులు వాళ్ళ యొక్క సాయిల్ కండిషన్ బట్టి నీరు పెడతా ఉంటారు. వర్షాధార భూములు కాకుండా మామూలుగా ఉన్న భూముల్లోనైనా లేదంటే వర్షం మీద ఆధారపడిన భూముల్లోనైనా వాళ్ళకి సరైన పంట దొరకదు, వర్షాలు పడవు, వాటర్ కన్జ్యూమ్ అవ్వాల్సి వస్తుంది. మీరు వాటర్ పడే చోట అంటే ఐ మీన్ డెలివరీ పంప్ ఏదైతే ఉందో ఆ పంపు దగ్గర 82 మీరు ఒక ఎకరానికి మినిమం 200 ml ఆ వాటర్ ఫ్లో అయ్యే దగ్గర దీన్ని ఒక సెలైన్ బాటిల్ టైప్ లో 1 డ్రాప్ పడేలాగా ఆ వాటర్ తో పాటు 82 పంపించగలిగితే తడి మామూలుగా 10 రోజులు ఉండాల్సింది కాస్త 82 కలపడం వల్ల మినిమం 15 నుంచి 20 రోజులు ఉంటుంది. ఆ వారా వాళ్ళకి నెలకి 3 సార్లు పెట్టాల్సినటువంటి సందర్భంలో 2 సార్లు పెడితే పనిచేస్తుంది. భూమిలో తడి ఆరినవ్వకుండా సపోర్ట్ చేస్తుంది. సో ఆ రకంగా 82 బెటర్ గా కూడా పనిచేస్తుంది. అండ్ లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, భూమిలో ఉన్నటువంటి pH వాల్యూని మెయింటైన్ చేస్తుంది. pH వాల్యూ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. ఇది సమాంతరంగా ఉండాలి. అటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం వేసే మందులు ఏవి పనిచేయవు. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఆ pH వాల్యూని ఈక్వల్ చేస్తుంది. 6 to 7 మధ్యలో ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు 7 లోపు ఉన్నా 7 దాటున్నా కూడా మనం ఎంత ఖరీదైన మందులు వాడినా కూడా వేస్ట్ అయిపోతా ఉంటాయి. చాలా మంది రైతులకు తెలియదు. మనం అది చెప్పాలి ఆ పాయింట్. 82 కలపడం వల్ల దాని ఈక్వల్ బేసిక్ స్థాయిలో తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క మందులు పూర్తిగా మొక్కకు పట్టడానికి యూజ్ అవుతుంది. సో అట్లా ఇది యాక్టివేటర్ గా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా పనిచేస్తుంది, వెటర్ గా పనిచేస్తుంది, అండ్ యూనిఫామ్ సొల్యూషన్ కరిగింపజేసింది. అండ్ లాస్ట్ పాయింట్ pH వాల్యూని కూడా మెయింటైన్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ కి అంత పెద్ద వాల్యూ ఉంది. ప్రతి దాంట్లో కూడా కలపడానికి ఉన్నటువంటి ఏకైక ప్రోడక్ట్ ఈ వెస్టేజ్ అగ్రి 82. ఓకే, వాడే విధానం మీరు చూసుకున్నట్లయితే బలంలో ఇవ్వాలనుకుంటే ఒక కేజీకి 4 ml. వాళ్ళు ఏదైనా యూరియా డిఏపి వేస్తున్నారు, దాంట్లో మన గ్రాన్యువల్స్ ఉన్నాయి, లేదు వాళ్ళ వరకే గ్రాన్యువల్స్ కలపలేదు వాళ్ళ వరకే వాడాలనుకుంటున్నారు, అప్పుడు కేజీకి 4 ml. మీరు ఏదైనా గ్రాన్యువల్ రూపంలో చల్లేదానికి కేజీకి 4 ml ఇవ్వాలి. స్ప్రే చేసే దాంట్లో గనక 1 లీటర్కి 1/2 ml ఇవ్వాలి. 1/2 ml ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ 82లో నాన్ అయోనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కువ ఇవ్వడం ద్వారా చిగుళ్ళు మాడిపోతే కొంతమంది రైతులు ఏంటంటే ఒక మూత పోయాల్సిన దగ్గర 1.5-2 మూతలు పోస్తారు, కొద్దిగా ఇంకాస్త బాగా పనిచేసేదని. సో పర్టికులర్ గా ఈ ప్రోడక్ట్ ఎక్కువ ఇవ్వటానికి లేదు. ఎంతైతే మోతాదు చెప్తున్నామో అంత మాత్రమే ఇవ్వాలి. చల్లేదానికి కేజీకి 4 ml అండ్ స్ప్రేలో 1 లీటర్ నీటికి 1/2 ml. అంటే 10 లీటర్ల ట్యాంక్ అయితే 5 ml, 20 లీటర్ల ట్యాంక్ అయితే 10 ml మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఓకేనా? సో ఇది మల్టీపర్పస్ అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అగ్రి 82. ప్రతి దాంట్లో కలపడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే.